బాగా వైరల్ అయిందండి. మన మహాసేన్ రాజేష్ మరియు దిలీప్ శంకర్ ఇద్దరు కలుసుకున్నారు. హైదరాబాద్లో కలుసుకున్నట్టున్నారు. దిలీప్ శంకర్ గారు లేకపోతే మహాసేన్ రాజేష్ గారు దాన్ని బాగా వైరల్ చేశారండి. వారి గురించి రెండు ముక్కలు మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్ ఓడిస్తానని, పవన్ కళ్యాణ్ గెలిస్తే రాష్ట్రానికి ప్రమాదం అని ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వీడియో విడుదల చేశాడు. మరి ఎందుకు చేశాడో నాకు తెలియదండి. ఆయన అదే మహాసేన రాజేష్ మీద పవన్ కళ్యాణ్ గారు రాజేష్ మీద వైసీపీ కార్యకర్తలు దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు వెంటనే మహాసేన రాజేష్కి ఫోన్ చేసి పలకరించి ఏంటి ఎలా జరిగింది ఏంటి అన్ని వివరాలు తీసుకుని ధైర్యం చెప్పి జనసేనకు తోడుగా ఉండమని అన్నది పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారిని దాదాపు అంటే అతను ఈ యొక్క గొడవ జరగక ముందు కూడా పవన్ కళ్యాణ్ పొగుడుతూ తన ఒక మహాసేన రాజేష్ ఫేస్బుక్ ద్వారా కానీ వీడియో ద్వారా కానీ పవన్ కళ్యాణ్ పొగుడుతూ వీడియో చేశాడు. జన సైనికులు కూడా ఆయన అన్ని విధాలుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. అది ఎందుకు చెప్తా అంటే పవన్ కళ్యాణ్ గారు 2 సంవత్సరాల పాటు పొగిడి మహాసేన రాజేష్ మీద వైసీపీ దాడి చేస్తే పవన్ కళ్యాణ్ గారు పలకరించి మాట్లాడి జనసేన చూడమని చెప్పిన అటువంటి పవన్ కళ్యాణ్ గారిని గెలవకూడదు, గెలిస్తే ప్రమాదం ఎలా అలగలిగాడు అనేది నాకు బాధ. నాకు ఈ వీడియో అందుకే చేస్తున్నాను. అలాగే దిలీప్ శంకర్ పవన్ కళ్యాణ్ గెలవడని, జగన్మోహన్ రెడ్డి ఇంద్రుడు చంద్రుడని, జగన్మోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు ఎన్నికల ముందండి. నేను ఇదే దిలీప్ శంకర్ నా బాధ ఏంటంటే దిలీప్ శంకర్ సంవత్సరాల 1 కాదు 2 కాదండి సంవత్సరాల తరబడి పవన్ కళ్యాణ్ గారి గురించి గొప్పగా చెప్పి ఎన్నికల ముందు హఠాత్తుగా జగన్మోహన్ రెడ్డి గొప్పవాడిని ఎలా అనగలిగాడు, ఎందుకు అన్నాడు దిలీప్ శంకర్కి తెలియాలి. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తిన వాళ్ళే, పవన్ కళ్యాణ్ గారిని ఆకాశానికి ఎత్తిన వాళ్ళే. ఎందుకని ఎన్నికల ముందు మారిపోయారో మరి వాళ్ళకే తెలియాలి. భగవంతుడు వీళ్ళిద్దరూ కూడా కలుసుకున్నాను, నేను అందుకే చెప్తున్నా అండి. వీళ్ళిద్దరూ ఒకటి తలిస్తే వాటర్ మహాశయుడు మరొకటి తలిచాడు. అదే వీళ్ళిద్దరు కూడా పవన్ కళ్యాణ్ గెలవకూడనుకున్నారు, కానీ వాటర్ మహాశయుడు తన యొక్క మహత్తరమైన ఓటును వేసి పవన్ కళ్యాణ్ గారిని అద్భుతం అందించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఇది ఏం చెప్తే నాకు ఒక చిన్న నవ్వు వస్తుంది. వీళ్ళిద్దరూ కలుసుకుంటే ఆ ఫోటో చూస్తే ఈ ఉద్దండ పండితులు ఇద్దరు కలవటం చూస్తే జోగి జోగి కలిస్తే బూడిద రాలిందన్న సామెత గుర్తుకొస్తుంది నాకు. జోగి జోగి కలిస్తే బూడిద రాలుతుందనే సామెత గుర్తుకు వస్తుంది. నేను ఒకటే నమ్ముతానండి, ఎప్పుడైనా సరే నేను నమ్మేది ఒకటే, వీళ్ళు పైకి ఒకటి మాట్లాడారు, లోపల వారు వేరే ఆలోచనలు ఉన్నాయి. వేరే ఆలోచనలు బట్టే భగవంతుడు తగిన శిక్ష విధిస్తాడని అర్థమవుతున్నది. నేను నమ్ముతున్నది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్మలో గుర్తుపెట్టుకుని తెలుగు ప్రజలారా, దిలీప్ శంకర్ అండ్ మహాసేన రాజేష్ మీకు కూడా చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు కారణ జన్మలో ఆయన జోలికి ఎవరు వెళ్ళినా ఆ జగన్మాత చేతిలో ఖచ్చితంగా